ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. కీర్తనలు 48వ అధ్యాయం. కీర్తనలు 48వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడని బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి. మనము దేవుని పట్టణస్థలం, మనమే దేవుని పట్టణం. భూలోకములో దేవుడు నివసించే పట్టణమే మనం, మన కుటుంబం, మన జీవితం, మనం. కనుక ఇప్పుడు పృథ్వీని దేవుడు రక్షించినాడు, తను మారు మనసు పొందినాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, ప్రభు బలలో పాల్పొందుతున్నాడు, దేవుని యొక్క పట్టణంగా చేయబడ్డాడు. నిన్నునే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు. 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యమును చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యమును చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. మౌనిక బాల్య దినాల నుండి ఇంతవరకు దేవుడు సహాయపడినాడు. స్టడీస్లో సహాయపడ్డాడు, ఉద్యోగ బాధ్యతలో సహాయపడినాడు. అలాగనే తను ప్రేమించి తన యొక్క అక్కర తీర్చబడినట్లు వివాహం కొరకే దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. కనుక దేవుడు చేసిన కార్యాలు ఇవన్నీ కూడా అద్భుతం. వాటన్నిటిని బట్టి మనము ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. సమయంలో పాప మరి వివాహం కొరకు సిద్ధపడట కొరకే తన గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినట్టు మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీ వందనాలు. ప్రియ బిడ్డ మౌనికాన్ని బట్టి నాయన ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా, నీ సన్నిధిలో బిడ్డను ప్రభా మీరు దీవించిన దేవుడు. ఇంతవరకు చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో అన్నింటిలో సాయం చేశారు. మీకు సౌకర్యాలు తల్లిదండ్రులు బట్టి మీకు సౌకర్యాలు, మనోహర్ కుమార్ని బట్టి మీకు సౌకర్యాలు. మీ వాటి అన్నింటిలో మీరు వారికి సాయం చేశారు. ఏదైనా మన వృద్ధులతో మౌనికతో కష్టపడినట్టున్నారు. అనేక
విషయంలో నేను ప్రభా మా తోడునిటిగా ఉన్నందుకు ఎంతో తండ్రి ప్రభా తండ్రి నా పట్ల చేసిన మేలును బట్టి మీకు ఎంతో తండ్రి కొద్ది స్థితి మీకు సమర్పించుకుంటున్నాను. మీ కృప ద్వారా నడిపిస్తూ వస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రములు నాయన. మరి దేవా వివాహ సమయంలో ప్రభా విధాసం ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్న లేఖనములు నియమాలను బట్టి మీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రభా నాయన. మరి తండ్రి ప్రభా ఏ విధంగా గౌరవంగా నడుచుకోవాలో మరి నాయన ఏ విధంగా భర్తలు లోబడి ఉండాలో మరి ప్రభా మరి అన్ని విషయాల్లో మీరు బోధిస్తూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రములు నాయన. మరి నాయన శారా ఏ విధంగా అబ్రహామునకు లోబడి ఉంటూ వచ్చిందో ప్రభా మరి ఆయన మీరు బోధిస్తూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభా యేసయ్య. మరి తండ్రి ఇంతకాలం మీరు కూడా నన్ను పోషిస్తూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మీరు ఇచ్చిన రక్షణకై స్తోత్రములు ప్రభా యేసయ్య. మరి ఆయన ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు ప్రభా మా తల్లిదండ్రులు చాటున పెంచి పోషిస్తూ మరి అన్ని విషయాలు ఫలింపజేస్తూ వచ్చిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. మరి నా కొరకై ప్రభా శిలువలో రక్తం కాల్చిమైన ప్రభా తండ్రి యవ్వన రక్తాన్ని కాల్చి నా పాపముల కొరకై శాపముల కొరకైనా ప్రభా మీరు ఎంతో నలుగుట్టుకున్న విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన. ఇక్కడ చేయవలసిన దేవుని సంఘం ఎదుటను సామాన్యమైన సంతోషకరమైన వివాహ దాంపత్య జీవితములకు నా శరీరమందు ఏ లోపమును బలహీనతయు అనారోగ్యమును లేదని మౌనిక నేను సర్వశక్తి గల దేవుని ఎదుటను నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఎదుటను ఇక్కడ చేయవలసిన దేవుని సంఘం ఎదుటను సామాన్యమైన సంతోషకరమైన వివాహ దాంపత్యించి సన్మానించి లోబడి జీవించదనండి. Go.
Amen.